ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతలించారో అట్టి మాటలు ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయును గాక. ఆమేన్. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 6వ వచనం ధ్యానించుకుందాం. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు ధరించుకున్నవాడు అడవి తేనెయు మిడతలను తినేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, మనం ఇక్కడ యోహాను గురించి చూస్తున్నాం. ఈ యోహాను ఎవరంటే ఈయన ఒక విధంగా చెప్పాలంటే కారణ జన్ముడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తున్నవాడు, ప్రభువు రాకడకు సరళము చేస్తున్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతని గురించి రాయబడిన మాట, అరణ్యములో ఒకని కేక, ఒక శబ్దము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మారు మనసు పొందండి, ప్రభు రాకడ ఆసన్నమైంది, మారు మనసు పొందుడి, ప్రభువు రాబోతున్నాడు, మారు మనసు పొందండి అని ఈ యోహాను గారు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరినీ కూడా మారు మనసు పొందటానికి, బాప్తిసం పొందటానికి వారిని ఆయన నడిపించుకుంటూ వచ్చారు. ఈయన దగ్గరికి గుంపులు గుంపులుగా జన సమూహం వస్తూ ఉన్నారు. అందరినీ కూడా మీరు మారు మనసు పొందండి, రండి, మారు మనసు పొందండి, ప్రభు రాకడ సిద్ధముగా ఉన్నది, రండి, ప్రభు రాబోతున్నాడు, రండి, మీరు వచ్చి మారు మనసు పొందండి అని ప్రభువుకి ముందుగా మార్గాలను సిద్ధపరుస్తున్నవాడు, ప్రభు మార్గాలను సిద్ధపరుస్తున్నవాడు యోహాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యోహాను ఎప్పుడు కూడా ఏం కట్టుకునంటే ఒంటె రోమములు గల వస్త్రములను వేసుకొని మొల చుట్టూ తోలు దట్టి కట్టుకున్నవాడు, దాన్ని ధరించుకున్నవాడు ఇతను. అంతేకాదు, ఇతను ఎప్పుడు అడవిలో ఉంటూ మిడతలను తేనెను తింటుండేవాడు. జన సంచారం చేయలేదు, జనంలో ఉండలేదు, జనంలో జీవించలే. కానీ అరణ్యములో ఉంటూ మిడతలను తేనెను తినుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. ఈయన తోలు దట్టి కట్టుకొని ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. చుండి పిల్లారా, తోలు దట్టి అంటే నాకు ఏలియా గారు గుర్తు వస్తున్నారు. ఈయన కూడా ఈ కాలంలో ఏలియా రాబోతున్నాడు అని చెప్పారు. తర్వాత ఈయన ఏలియా కాడా అని ప్రభువే చెప్పాడు. ఈయనే ఏలియా అని చెప్పగానే చెప్పాడు మన ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ వచ్చి ప్రవచనము కూడా నెరవేర్పు ఈయన ద్వారా నెరవేరింది. యెషయా ప్రవక్త ప్రవచించిన నెరవేర్పు ఈ యోహాను ద్వారా నెరవేరితే, అట్లాగే ఏలియా ద్వారా ఏలియా మరిపడి భూమి మీదకి వస్తాడు అనే వాగ్దానం కూడా ఈ యోహాను గారి ద్వారానే నెరవేరింది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు మార్గాలను సిద్ధపరచువాడు. మీరు రక్షణ పొందండి అంటే మీరు మారు మనసు పొందండి, వచ్చి బాప్తిసం తీసుకోండి అని కేక వేయటమే కాకుండా వాళ్ళని ఈయన మీరు మారు మనసు తగిన ఫలము ఫలించుడి అని చెప్పిన వాడు ఈయన. దేవునికి మహిమ కలుగునుగా. దేని తగిన ఫలం ఫలించాలి? మనము తీసుకునే మారు మనసు తగిన ఫలము ఫలించాలి. నిజమే పిల్లారా, మనం మారు మనసు పొందాలనుకుంటాం, మారు మనసు పొందుతాం, కానీ దాన్ని ఫలించే ఫలములుగా మనం ఫలించలేకపోతున్నాం. మేము నమ్మేమండి, విశ్వసించామండి, ప్రభునే నమ్ముకున్నాం, ప్రభుని అంగీకరించామండి అని చెప్పేవారు ఎక్కువ.
ఆ రక్షణ మారు మనసు పొందే వారు ఎక్కువ, బాప్తిసం పొందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. కానీ వారు మారు మనసు తగిన ఫలము ఫలించలేకపోయే వారు ఎక్కువ మంది అయిపోయారు. మారు మనసు తగిన ఫలము ఫలించలేకపోతున్నారు ఈ రోజున. ఆ మారు మనసు తగిన ఫలము ఫలించాలి. చూడండి పిల్లరా, మా తాత నుంచి మా ముత్తాత నుంచి మేము రక్షణలోనే వస్తున్నామండి, మారు మనసు పొందేవాడండి. మా తాతగారు బాప్తిసం తీసుకున్నారు, తర్వాత మా తండ్రి గారు మా తల్లి గారు తీసుకున్నారు, తర్వాత మేము కూడా బాప్తిసం తీసుకున్నాం, ఆ విశ్వాసము కలిగే ఉన్నాం, మేము మారు మనసు పొందామండి, ఎప్పుడో మారు మనసు పొందామండి అని చెప్తుంటారు. వాళ్ళు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళు వీళ్ళు వయసు అయిపోతూ ఉంటారు, ముసలోళ్ళు అయిపోతారు. ఈ రోజా రేపా అన్నట్టుగా ఉంటారు. ఈ రోజా రేపా అన్నట్టు ఉంటారు. కానీ వీరిలో ఏముండదంటే మారు మనసు ఉండదు. మారు మనసు తగిన ఆ ఫలము ఫలించరు వీరు. ఆ మారు మనసు తగిన ఫలము ఫలించలేకపోతూ ఉంటారు చాలా మంది అండి. ఎందుకు నేను పెద్దవాళ్ళ గురించి చెప్తున్నానంటే, వీరు ఎక్కువగా అన్ని చూస్తూ ఉన్నవారు, అన్ని తెలుసుకున్నవారు, అన్ని గమనించిన వారు. కానీ వీళ్ళు చెడిపోవటమే కాకుండా వీళ్ళ బిడ్డలను కూడా చెరిపేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళను చూసి వారు నేర్చుకోవాల్సింది పోయి వీరే చెడిపోతే, ఆవు చేలో మేస్తే దూడ చేలో మేస్తుందా? గట్టిని మేస్తుందా అండి? ఆవు చేలో మేస్తే దూడ గట్టిని మేస్తుందా? దూడ కూడా చేలోనే మేస్తుంది. కాబట్టి ప్రియులారా, వీరు రేపో మాపు చచ్చిపోయే వయసు వచ్చినా సరే వీరు మారు మనసు తగిన ఫలము ఫలించలేరు వీరు. ఇంకా లోకపు ఆశలతోనే ఉంటారు తప్ప. ఇహలోకానికి వేరే, ప్రభు రాకడికి మనం సిద్ధపడదాం, ప్రభు రాకడికి మనం సంసిద్ధులుగా ఉందాం అన్న ఆలోచన వెళ్ళకుండదు. దేవునికి మహిమ కలుగుగాక. మారు మనసు తగిన ఫలము ఫలించాలి. మారు మనసు పొందాలి ఒకటి, రెండోది మారు మనసు తగిన ఫలము ఫలించాలి అని ఈయన కేకలు వేస్తుండేవాడు. ఈయన దగ్గరికి శాస్త్రులు పరిచయులు వస్తుంటే, సర్ప సంతానమ్మ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అడిగాడు. అంటే వారు కూడా రక్షణ పొందాలని, వారు కూడా మారు మనసు కావాలి అని చెప్పి ఈయన దగ్గర వచ్చి బాప్తిసం తీసుకోవాలని వారు వస్తుంటే, వారిని చూస్తూ మాట్లాడుతున్నారు. సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, శాస్త్రులు పరిచయులు వారి గురించి చెప్పాలి అంటే నా ప్రభు వారిని నక్కలతో పోల్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నక్కతో పోల్చారండి వారిని. వారు లేనివన్నీ కూడా ప్రజల మీద రుద్దుతారు, కానీ వాళ్ళు ఆచరించరు, వారు పాటించరు. కానీ మీరు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అని సఖ్యము కానివి వారి మీద భారాలు మోపుతారు, కానీ వారు దాన్ని ఆచరించారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఈ తోలు దట్టి కట్టుకున్న వారు ఇంకొక ఆయన కూడా నాకు గుర్తుకు వస్తున్నాడు. ఆయన గురించి ధ్యానించుకుందాం. రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. ఒక రోజున కొంతమంది ఆ రాజు ఏం చేశాడు అంటే, ఇదిగో నాకు ఈ రోగం వచ్చింది, ఈ రోగం నుంచి నేను బాగుపడతానా లేదా అని చెప్పి బయలుబేబేలు ఆ దేవతని వెళ్ళి అడిగిరండి, అతని ప్రవక్తలకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి విచారణ చేశారండి అంటున్నారు. ఎవరు రాజు? ఇశ్రాయేలీయుల రాజు. ఈ ఇశ్రాయేలీయుల రాజు చూడండి, అన్య దేవతల యొక్క ఆ దేవత దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలంట.
మా దగ్గరికి వెళ్ళి విచారం చేసి ఇతనికి రోగము బాగుపడుతుందా లేదా. ఈ అమాస్య అడుగుతున్నాడు, ఇదిగో మీరు వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, అన్ని దేవతల ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, ఆ బయలు దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ విచారణ చేసుకొని రండి. నాకు ఈ రోగం నుంచి నేను బాగుపడతానా లేదా, ఈ మంచం నుంచి నేను లేస్తానా లేదా అని చెప్పి అడుగుతున్నారు. అడుగుతుంటే వారు ఆ విచారణ చేయడానికి కొంతమంది ఆ భటులు అదొక సేవకులు వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే మధ్యలో ఒక అతను వచ్చాడు. ఒక అతను వచ్చి, ఇదిగో ఇశ్రాయేలీయులలో దేవుడు లేరనుకుంటున్నారా, యెహోవా లేడని అనుకుంటున్నావా, నువ్వు పలానా చోటుకి వెళ్తావేంటి, ఆ బయలు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ విచారణ చేయటం ఏంటి అని చెప్పి, నువ్వు వెళ్ళి మీ రాజుతో చెప్పు, ఇశ్రాయేలులో దేవుడు లేడా అని అంటున్నాడు. అంటే వారు వచ్చి అంటున్నారు, అయ్యా రాజుగారు, ఎరా మీరు చెప్పిన పని చేయకుండా మీరు ఏంటి వెనకొచ్చారు, నేను ఏం చెప్పాను, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అక్కడికంటే, అయ్యా ఒక అతను మాకు ఎదురు పడ్డాడు, మమ్మల్ని అడ్డగించాడు, అడ్డగించి ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళి నీ రాజుతో నువ్వు చెప్పు అంటున్నాడు అని చెప్పారు. ఎవరు అతను తెలియదయ్యా, మార్గ మధ్యలో మాకు కనపడ్డాడు. పోనీ అతను ఎలా ఉంటాడు, చెప్తామయ్యా అతను ఎలా ఉంటాడు. యెషయా పుస్తకం 11వ అధ్యాయం 5వ వచనం. చదవనమ్మా. రెండవ రాజులు మొదటి అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. వారు చెప్తున్నారు, మాకు ఒక మనుషుడు ఎదురుపడ్డాడు, మిమ్మల్ని పంపిన రాజునకు తిరిగిపోండి, ఆ రాజుకి ఈ సంగతి తెలియచేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులలో చూడండి, ఇశ్రాయేలీయులలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూలు వద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావా. చూడండి పిల్లలు, ఒక్క నిమిషం. ఇశ్రాయేలులో దేవుడు లేరనుకొని నీవు ఎక్రోనుకు వెళ్ళి ఎక్రోన్లో ఉన్న ఆ బయలు యొక్క విచారణ చేయడానికి అక్కడికి నువ్వు పంపిస్తున్నావా. ఇశ్రాయేలులో దేవుడు లేడనుకుంటున్నావా, వెళ్ళు మీ రాజుతో చెప్పు నువ్వు అని చెప్పి వారిని అడ్డగిస్తే వారు వెళ్ళి రాజుతో చెప్తున్నారు, రాజా ఆ మనుషుడు మమ్మల్ని అడ్డగించాడు, ఇలా అన్నాడు. ఏమన్నాడు, ఇశ్రాయేలులో దేవుడు లేడనుకుంటున్నావా, నువ్వు అక్కడికి వెళ్ళడానికి, ఎక్రోనికి వెళ్ళడానికి వెళ్ళి రాజుతో చెప్పు, దేవుడు ఉన్నాడని చెప్పు అని చెప్పాడు రాజా. ఎవరు అతను తెలియదయ్యా, పేరు తెలియదు. అతను ఎలా ఉన్నాడు అన్న చదువమ్మా. చూడండి, దేవుడు చెప్పిన మాట, నీవే ఎక్కిన మంచం నుండి నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువని అతడు పలికానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, ఇప్పుడు వెళ్ళి ఈ మంచం మీద పడి ఉన్నాడు, అతనికి దెబ్బ తగిలింది, పడిపోయాడు, దెబ్బ తగిలింది, పడిపోయిన తర్వాత మంచం మీద పడి ఉన్నాడు. ఈ మంచం నుంచి నేను లేస్తానా లేదా, నేను స్వస్థపడతానా, నేను మంచం మీద తీసుకుని చచ్చిపోతానా అనేది నువ్వు వెళ్ళి ఎక్రోన్లో ఉన్న ఆ బయలు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ దేవత దగ్గర విచారణ చేసి కనుక్కొని రా వాళ్ళ పెద్దల దగ్గర అన్నాడు. ఆ యాజకుల దగ్గరికి వెళ్ళి విచారణ చేసుకొని రమ్మని చెప్తే వీరు వెళ్తా ఉంటే మార్గ మధ్యలో ఎదురయ్యి, ఇశ్రాయేలులో దేవుడు లేడనుకుంటున్నావా, అక్కడికి వెళ్ళి అడగటం ఏంటి నువ్వు, ఇదిగో ఈ మాట నువ్వు మీ రాజు దగ్గరికి ఈ మాట చెప్పు. ఏ మాట చెప్పు అంటే, నీవు ఎక్కిన మంచం లేకుండా నువ్వు చచ్చిపోతావు, మంచం మీద నువ్వు చచ్చిపోతావు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట చెప్పు అన్నాడు. అయ్యా మమ్మల్ని ఈ మాట చెప్పు అని ఒక అతను మమ్మల్ని అడ్డగించి చెప్పాడు అయ్యా అని వీళ్ళు వెళ్ళి రాజు దగ్గర చెప్తున్నారు. ఎవరు అతను
పేరు తెలియదయ్యా. మరి ఎలా ఉన్నాడు అంటే అప్పుడు చెప్తున్నారు. చదవండమ్మా. ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడే రాజు అడుగుగా అందుకు వారు చూడి అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమియగా ఆ మనుషుడు తిర్ష్యుడైన ఏలియా అని అతడు చెప్పాను. హల్లెలూయా. చూడండి ప్రభువులారా, ఎంత రోషము కలిగిన ప్రవక్త. ఆ మనుషుడి గురించి చెప్తూ ఏమంటున్నారు? అతడు గొంగలి ధరించుకొని వాడు. గొంగలి అంటే రగ్గు. మనం ఇప్పటి భాషలో రగ్గు, అప్పటి భాషలో గొంగలి. ఈ గొంగలి ధరించుకున్నవాడు. బట్టలు వేసుకున్నాడు అంటే కింద తోలు దట్టి, నడుముకు తోలు దట్టి కట్టుకున్నవాడు, పైన గొంగలు ధరించుకున్నాడు. షర్ట్ లేదు. ఇవి మాత్రమే ఉండేవి. ఆ చలికాలమే కానీ ఏ కాలమన్నా కానీ ఇవి మాత్రం ఒంటి మీద ఎప్పుడు కూడా ఆ దుప్పటి ఉండేది. గొంగలి అనబడిన దుప్పటి. దేవునికి మహిమ కలుగును గాక. నడుముకు చూస్తే తోలు దట్టి కట్టుకునేవాడు. ఇతను ప్రత్యుత్తరమియ్యగా ఆ మనుషుడు, అయ్యా ఎలా ఉంటాడయ్యా, ఎలా ఉంటాడు అయ్యా, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొని వాడని. వారందరూ కలిసి ప్రత్యుత్తరమిగా ఈయనకి అర్థమైపోయింది. అమజ్యకి అర్థమైపోయింది. అమజ్య అంటున్నాడు, ఆ మనుష్యుడు తిర్ష్యుడైన ఏలియా అని అతడు చెప్పాను. హల్లెలూయా. ఇతడు తిర్ష్యుడైన ఏలియా అని చెప్పి అతడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఎంత రోషము కలిగిన అగ్ని ప్రవక్త అండి. అగ్ని ప్రవక్త. దేవునికి మహిమ కలుగును గాక. అడ్డగించాడు. ఇశ్రాయేలు రాజు బయల్బెబేలు దేవత దగ్గరికి వెళ్తుంటే అడ్డగించాడు. మరి ఆ ఇశ్రాయేలు రాజు అడ్డగించి దేవుని మాట చెప్పుకుంటూ వచ్చి యెషయా పుస్తకం 11వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, పదకొండు 5, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడుకట్టుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎలా ఉంటది అంటే, అతని నడుముకు నీతి, అతని తుంట్లకు సత్యముగా నడికట్టుగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 22వ వచనం. ఇది 22వ అధ్యాయం 20వ వచనం. అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడుకట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులను యూదా వంశస్థులను తండ్రి అగును. హల్లెలూయా. ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది? ఇప్పుడు 2 మాటలు కూడా మనం ధ్యానించుకున్నాం. ఈ 2 మాటలు కూడా ఎవరి గురించి చెప్పబడ్డాయి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. దేవునికి మహిమ కలుగును గాక. అతని నడుమునకు నీతియు అతని తుండ్లకు సత్యమును నడికట్టుగా ధరించిన వాడైన. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరచి నీ అధికారమును అతనికి ఇచ్చేదా. దేవునికి మహిమ కలుగును గాక. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 22
నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయచేలడు. అతడు ముయ్యగా ఎవడును తీయచేలడు. కింద వచ్చిన దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరిచేదను. హల్లెలూయా. చూడండి పిల్లరా, తండ్రి అయినదే కుమారుని పంపిస్తారు. కుమారుడు ద్వారా మనల్ని నడిపించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని ఆయన సొత్తుగా మార్చుకోవటానికి, ఆయన వశము మనం చేసుకోవడానికి, మనలను ఆయన వంశస్థులుగా మనం చేసుకోవటానికి, ఆయన నివాసులుగా మనం చేసుకోవటానికి ఆయన మనకు తండ్రి అయి ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనకు తండ్రి అయి ఉంటాను అంటున్నాడు ఆయన. మనం ఆయనకి కుమారులు కుమార్తెలం అయి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 4వ వచనం ధ్యానించుకుందాం. ఉమ్, 65:4. దేవా, నీ ఆవరణలో నివసించినట్లు నీవేర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఎవరినైతే దేవుడు తన ఆలయంలో చేర్చుకుంటాడో అతడు ధన్యుడు. మందిరపు మేలు చేత అతడు తృప్తి పరచబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనం పై వచనాల్లో చదువుకున్నట్లుగా అధికారము పొందినవాడు, సర్వాధిపతి అయినవాడు, నీకు నాకు నివాస స్థలముగా ఉండి మనందరికి కూడా తండ్రి ఉన్నవాడు. ఆయన యొక్క సన్నిధానములో మనం ఉంటే, ఆయన యొక్క ఆవరణలో మనం ఉంటే, ఆయనతో కలిసి మనం ఉంటే మనము బలము పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరూ అందరికిని దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీ నీతిని బట్టి నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత నాకు ఉత్తరం ఇస్తుంది. ఆయన యొక్క నీతిని బట్టి ఆయన మనకి ఉత్తరం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆయన మనకు ఉత్తరం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? చదవండమ్మా. చూడండి, బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎవరు అనుకుంటున్నారండి? బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడు. బలమునే నడికట్టుగా కట్టుకుని తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. తన శక్తి చేత పర్వతములను స్థిరపరచు. పర్వతములు అంటే పర్వతాలు కాదండి, నీవే ఆయన దృష్టిలో పర్వతం. నిన్ను స్థిరపరిచేవాడు ఆయనే. అంటే పర్వతం ఎలా కదిలించబడకుండా ఉంటుందో, పర్వతం ఎలా పెలగించబడకుండా ఉంటుందో, పర్వతం ఎలాగా ఉంటుందో, నిన్ను కూడా ఆయనలో అంత స్ట్రాంగ్ గా చేసుకునేవాడు. దేవునికి మహిమ కలుగును కాదు. నిన్ను ఒక పర్వతముగా చూపించి నిన్ను అక్కడి నుంచి కదలించలేకుండా ఆయనలో అంటు కట్టుకునేవాడు ఆయన నిన్ను. ఆ పర్వతం ఎవరో కాదు, నీవే పర్వతం. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకంటే ఆయన బలము చేత, ఆయన బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడు. తన శక్తి చేత పర్వతములను
స్థిరపరచువాడు. దేవునికి మహిమ కలుగా. నిన్ను స్థిరపరిచేది ఆయనే. ఎలాగంటే ఆయన బలము చేత, ఆయన బలము చేత నడికట్టు కట్టుకున్నవాడు. నడికట్టు అంటే నడుము కట్టు, నడుముకి కట్టు, అంతేనా అండి? నడికట్టు అంటే అంతేనా? దేవునికి మహిమ కలుగా. అంటే నీ నడుమను మనసును నీవు కట్టుకొని, సిద్ధ మనసు అని అర్థం. నువ్వు సిద్ధంగా అంటే ఎప్పుడు కూడా నీ కోసము నా కోసమైన సిద్ధంగా ఉన్నవాడు. నీ ప్రతి అవసరతలో, ప్రతి అక్కరలో, అనుక్షణం ప్రతి క్షణం కూడా ఆయన నీకు సిద్ధంగా ఉన్నవాడు. అబ్బా తండ్రి అని నువ్వు మొరపెట్టువాడనే, నా కుమార్తె నా కుమారుడు నేనున్నాను అని సిద్ధంగా వచ్చేవాడు. దేవునికి మహిమ కలుగుగా. కొంతమంది దేవతల గురించి, దేవుల గురించి చెప్పారు. ఏలియా కరిమేలు పర్వతం మీదకి 450 మంది అషరోతు దేవతలను, బయలు దేవతలను, 400 మంది బయలు దేవతలను, మొత్తం 850 మంది 850 మంది ప్రవక్తలను పిలిపించాడు. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని పిలిచాడు. ఆహాబు ఉన్నాడు అక్కడ. అహాబు రాజును పిలిచాడు. వారందరి ముందు 2 ఎడ్లు తీసుకురమ్మని చెప్పి ఒక ఎద్దును వాళ్ళకి ఇచ్చి, ముందుగానే ఇదిగో ఇంతమంది మీరు ఉన్నారు కదా, మీరుగే సంఖ్య ఎక్కువ మీరే కదా అని చెప్పి, ఇదిగో ఈ ఎద్దుని మీరు ఖండాలుగా వధించండి, బలిపీఠం మీద పేర్చండి. మీరు అగ్ని రాజేయకోకుండా, మీ దేవుడు అగ్ని వచ్చి దీన్ని దహించాలి అన్నాడు. మీ దేవుడి దగ్గర నుంచి అగ్ని వచ్చి దీన్ని దహించాలి అన్నాడు. వీళ్ళు బయలారా అష్టరోతారా, బయలారా అష్టరోతారా అని పొద్దు నుంచి సాయంత్రం వరకు కేకలు వేసిన బయలు లేదు, అష్టరోతు లేదు. ఇక లాభం లేదని చెప్పి ఇక ఒళ్ళు కోసుకోవడం మొదలు పెట్టారు, కేకలు వేయటం మొదలు పెట్టారు, వాళ్ళు గాయపరచుకోవటం మొదలు పెట్టారు. అయినా ఉపయోగం లేదు. ఈయన మాట్లాడుతూ అంటాడు కదా, మీ దేవుడు ఎక్కడికన్నా ప్రయాణం వెళ్తున్నాడేమో, మీ దేవుడు ఏమన్నా తిని పడుకున్నాడేమో, లేపాలేమో, మీ దేవుడు ఏమన్నా సంసారం చేస్తున్నాడేమో, లేదా మీ దేవుడు ఏమన్నా ఇంకా నిద్రపోతున్నాడేమో. చూడండి ప్రియులారా, నీ దేవుడు ఏం చేస్తున్నాడో చూడు. అక్కడ నువ్వు కేకలు వేయి, వాడికి వినపడుతుందో లేదో కేక వేయి. నీ దేవుడు ఒకవేళ నీ మొర ఆలోచించట్లేదేమో, వేరే ఎవరితో మాట్లాడుతున్నాడేమో, నువ్వు కేక వేయి అంటే వీరు రెచ్చిపోయి కేకలు వేసి ఆలిసి సమస్యలు కింద పడుతున్నారు తప్ప ఒక్క చూసిన కూడా కల జరగలేదు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. దూరదేశానికి వెళ్తున్నాడా, దూర ప్రయాణం వెళ్తున్నాడా, ఏం చేస్తున్నాడా, మీ దేవుడు పిలవండి అంటే ఎక్కడ ఉంటే కదా దేవునికి మహిమ కలుగును గాక. అదే సమయంలో ఇక సమయం అయిపోయింది, సాయంకాలం యెహోవాకు నైవేద్యం పెట్టు, ఆ సమయం అయింది. అప్పుడు ఇక అయిపోయింది, చాలండి మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడ్డారు, ఉపయోగం లేదు. ఇక ఆయన సమయం వచ్చింది. ఏలే గారు ఆ ఎద్దును తీసుకున్నాడు, వధించాడు, బలిపీఠం మీద పెట్టాడు. బలిపీఠం కట్టే పడిపోయిన పడగొట్టిన బలిపీఠం అది కూలద్రోశారు. యెహోవా బలిపీఠాన్ని కూలద్రోశారు. దాన్ని తీసి దాన్ని లేపి నిలబెట్టి దానిపైన కట్టెలు క్రమంగా పేర్చి దానిపైన ఆ కట్టెల పైన ఈ బలి మాంసం పెట్టి దాని నిండా నీళ్లు పోపించాడు. మారు పోపించాడు నీళ్లు. పోపించిన తర్వాత చిన్న మోకాలు వేసి చిన్న ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఉన్న ఆ మాంసాన్ని, ఆ కట్టెలను, దాని కింద నిలిపిన ఆ రాళ్లను మొత్తం కూడా బుగ్గి చేసింది. అంతేకాదు, ఆ కందకములో పోయిబడిన నీళ్లను సైతము కాల్చివేసింది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, మన దేవుడు ఎంత సమర్థవంతుడు, ఎంత శక్తివంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. సముద్ర ఘోషను వాటి
తరంగములను వాటి ఘోషను జనముల అల్లరిని చల్లార్చువాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను సిద్ధపరచువాడు ఆయన. నీవు ప్రార్థన చేస్తే ప్రభువా అబ్బా తండ్రి అంటే నేనున్నాను అని నీకు సహాయం వెనువెంటనే దొరుకుతుంది. ఎందుకంటే నీ దేవుడు ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళా. నీవు గనక చేర్చుకోగలిగితే నీ హృదయంలో నువ్వు ఆయన చేర్చుకుంటే నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే ఆయన నీ హృదయంలో ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమక్కలు ఉన్నారు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అనుక్షణం ప్రతిక్షణం కూడా ఇదిగో నా కుమార్తె నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నా అరచేతుల్లో ఉన్నావు. ఇదిగో నేను చెక్కుకున్నా, నా అరచేతిలో చెక్కున్నాను చూడు అని చూపించగలిగిన సమర్థుడు. అంత వాత్సల్యపూర్ణుడు ఆయన. అంతటి వాత్సల్యాన్ని చూపించేవాడు. తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగిన వాడు. అసలు నేను పంపినవాడే ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన విడివని ఎనభైని వాడు, మరవని వాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన నిన్ను పర్వతములను సిద్ధపరచున్నట్లుగా నిన్ను సిద్ధపరచువాడు. తన శక్తి చేత పర్వతములను సిద్ధపరచువాడు ఆయనే. పర్వతం అనబడిన నిన్ను సిద్ధపరిచేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిన్ను స్థిరపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను వృద్ధి చేయువాడు నా దేవుడే ఉన్నాడు. నిన్ను స్థిరపరచువాడు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగండి స్థిరపరిచి స్థిరంగా నిన్ను నిలబెట్టగలిగినవాడు. పర్వతములాగా ఇక నువ్వు అటు ఇటు తొలగనివ్వకుండా, అటు ఇటు నువ్వు జారనివ్వకుండా, అటు ఇటు నువ్వు పడిపోనివ్వకుండా నిన్ను స్థిరంగా ఉంచి ఎక్కడ ఆయన సన్నిధిలో నిన్ను స్థిరంగా నాటేవాడే నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యిర్మీయా పుస్తకం 13వ అధ్యాయం 11వ వచనం ఇంకో మాట నా దేవుడు చెప్పుడు. దేవునికి కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటియుండా చేసి తిని. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, నరులకు నడికట్టు అంటి ఉన్న రీతిగా దేవునికి మనలను అంటు కట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కాలంలో నడికట్టు అంటే నడుము గట్టిగా ఉండటం కోసం కట్టు కట్టినట్లుగా. ఇప్పుడు మనం బెల్ట్ పెట్టుకుంటుంటాం, అది తోలు బెల్ట్. అలాగే ఆ కాలంలో దేవుడు ఏమంటున్నాడంటే ఆ విధంగా మన నడయానికి ఎప్పుడు కూడా ఈ బెల్ట్ ఎలా ఉంటుందో, ఈ తోలు మన నడయానికి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో అలాగే మనలను ఆయన నడుముకు కట్టుకున్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలాగండి? నరుని నడుమునకు నడికట్టు ఎలా ఉంటుందో ఇశ్రాయేలు వంశస్థులను ఆ రీతిగానే అంటుగట్ట చేసుకున్నవాడు. ఆయన నడుముకి మనల్ని అంటుగట్ట చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ నడికట్టు ఎప్పుడు కూడా మనం ఎక్కడున్నామంటే మన ప్రభు యొక్క నడిముక అంటుకొని ఉన్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడో దూరంగా ఉన్నాం అనుకోవద్దండి, ఎక్కడో ఉన్నాం అనుకోవద్దండి, మన దేవుడు చూస్తున్నాం లేదనుకోవద్దండి. ఎక్కడున్నంటే ఆయన నీతో అంటుకట్టబడి ఆయనలో నిన్ను అంటగట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక నిన్ను విడిచిపెట్టే అవకాశం లేకుండా, నువ్వు తొలగిపోయే అవకాశం లేకుండా నిన్నే ఆయన నడుముకి అంటు కట్టేసుకున్నాడు. అంటే నీకు ఆయన అంత ఆధిక్యతనిచ్చాడు, అంత ప్రాముఖ్యతనిచ్చాడు నీకు దేవుడు. నువ్వు ఎక్కడున్నావంటే ఆయన
పెట్టుకొని ఉన్నావు, అంటు కట్టుకొని ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మరి ఆయన అదే మాట అంటున్నాడు ఏమని? అని వారు నా మాట వినకపోయి ఉన్నారని చదివిస్తున్నారు. నిజం ప్రభు. ఆయన ఎంతగా మమ్మల్ని దగ్గర చేసుకుంటున్నాడు, ఎంతగా మమ్మల్ని హత్తుకోవాలనుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు తాచిన చేతులతో నా కుమార్తె, నా కుమారుడా రా, నా ఎద్దుకు రా అని చెప్పి చాచిన చేతితో ఎదురు చూస్తుంటే మనము అంతకంతకు దూరం అవుతున్నాం. ఆయన ప్రేమ ఎంత ఎంత విస్తరించి మన మీద అధికమవుతుందో మనం అంతకంతకు ఆయనకి దూరం అవుతూనే ఉన్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు? నువ్వు రా, నా దగ్గరికి రా. ఇదిగో నరుడు నడికట్టు అంటి ఉన్నట్లుగా నేను నిన్ను అంటు పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదండి, దేవుడు అలా అంటుకట్టబడి ఉంటే, దేవుడు అలా పెనవేయబడి ఉంటే, ఇప్పుడు ఆ పౌలు గారిని తీసుకుందాం. ఆయన ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తులా నేను మార్చబడి మారి ఉన్నాను, మీరు కూడా అలా మారండి. దేవునికి మహిమ కలుగునుగా. నేను క్రీస్తు వలె మారిపోయాను, మీరు కూడా అలా మారండి అని చెప్పే స్థాయికి వచ్చేసాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. మరి అలా వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. ఆయన ప్రభువులోనే నువ్వు అంటగట్టబడి ఉంటే, ఆయనకి నువ్వే అంటగట్టబడి ఉంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉంటావో చూస్తా. చదువమ్మా 19:10 నుంచి. యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, ఆసియాలో కాపలమున్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను. చూడండి పిల్లరా, ఆయన 2 సంవత్సరాల వరకు ఆ ప్రాంతంలో ఉన్నాడు. అంతేకాదు, విశేషమైన అద్భుతములు అక్కడ దేవుడు చేయించాడు. విశేషమైన అద్భుతాలు చేశాడు అక్కడ పౌలు గారు. కారణం ఏంటి? దేవునితో అంటుకట్టబడి ఉన్నాడు. అంటే దేవుడు అని చెప్పాడు. వాక్యంలో మనం చూస్తే క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే క్రీస్తు తర్వాత క్రీస్తు అని పిలువబడిన వాడు ఆయన. క్రీస్తు తర్వాత క్రీస్తు అని పిలువబడిన వాడు ఆయన. ఎందుకంటే ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి మాదిరిగా చూపించాడు. అక్కడ క్రీస్తుని మాదిరి చూపించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును కాదు. అందుకే ఆయనతో అంటుకట్టాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే మాదిరి. ఇదిగో ఇలా జీవించాలి, ఇలాగ ఉండాలి. క్రీస్తు చూపిస్తే అదే జీవితం జీవించి అలాగే ఉండి ఇప్పుడు అలాగే చెప్తున్నాడు, ఇదిగో నేను క్రీస్తులాగా మారిపోయాను, క్రీస్తు నాలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. నేను ఆయన క్రీస్తు అంటికట్టబడ్డాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవాము ఇప్పుడు. అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యాలు అక్కడ జరిగాయి, అనేక స్వస్థతలు జరిగాయి, అనేక మహత్కార్యాలు జరిగాయి. దేవుడు జరిపించాడు అతని ద్వారా. అతని శరీరములకు తగిలిన, చూడండి, పౌలయ్య శరీరానికి ఆ చేతి గుడ్డలు తగిలిన నడుకట్లైనను, ఆ చేతి రుమాలు గాని ఆ నడికట్లు గాని ఆయన తగిలి తీసుకొని వచ్చి రోగుల దగ్గరకు తీసుకొని వస్తే రోగములు వారిని విడిచిన. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆయనకి చేతి రుమాలు, ఆయన తగిలిన చేతి రుమాలు గాని నడికట్టు గాని దాన్ని తీసుకుని వచ్చి రోగుల దగ్గర పెడితే రోగులు స్వస్థత పొందుతున్నారు, రోగులు విడుదల పొందుతున్నారు, రోగుల జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి. ఏంటది? ఆయనకు ఏ వస్తువే తగిలిందో, ఏ వస్త్రమే తగిలిందో, చేతి రుమాలే గాని ఆయన నడికట్టే గాని అవి తీసుకుని వెళ్ళి అక్కడ పడి ఉన్న రోగస్తుల దగ్గరికి వెళ్ళి దాన్ని ఎలా తాకిస్తే చాలు వాడు లేచి కూర్చుంటున్నాడు.
దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, అంతేకాదు దయ్యములు కూడా వదిలిపోయాయి. దేవునికి మహిమ కలుగాక. దయ్యములు వదిలిపోయాయి, రోగగ్రస్తులు బాగుపడ్డారు. ఆ ఆ ఆ చూడండి, అప్పుడు ఏం చేస్తున్నారంటే దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించే యేసు తోడు మిమ్మలను ఉచ్చాట చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే యేసు నామములో అని చెప్పి వాటిని వెలగొట్ట మొదలు పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, అక్కడ ఇక్కడ చూసినట్లయితే ఆయనతో మమేకమైన ఈయన, ఆయనతో కలిసిపోయిన ఈయన, ఆయన అంటుబట్టుకున్న ఈయన ఇప్పుడు పౌలు గారే ఏం చేస్తున్నాడంటే అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకాలు చేయటమే కాదు, ఆయనకు తగిలిన ఆయనకు ముట్టుకున్న ఆ వస్త్రమే గాని, ఆయన నడికట్టే గాని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్లి పెట్టినా అక్కడ ఉన్న రోగులందరూ కూడా బాగుపడుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఆయనలో అంటు కట్టబడ్డాడు. ఆయనలో ఆయన పర్వతంలాగా ఈయన్ని స్థిరపరిచేశాడు. ప్రభువులో స్థిరపరిచాడు. పర్వతంలాగా ఎట్టిగా తొట్టలేకోకుండా, ఎక్కడ కూడా అటు ఇటు కూడా బెసగనీయకుండా, జారనీయకోకుండా, పడనీయకోకుండా స్ట్రాంగ్ గా ఆయన స్థిరపరిచాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువును అంటుకట్టబడిన ఆయన అనేకమైన ప్రభువులాగానే అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. ఆఖరికి ఎంతటి కృపను పొంది ఉన్నాడు అంటే, ఎంతటి కార్యములు అంటే, ఆయన ఆయన చేతులకు ముట్టిన ఆ వస్తువు ఏదైనా తీసుకుని వెళ్ళి ఆ రోగుల దగ్గర పెడితే రోగులు బాగుపడిపోయేంతగా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, ఆ తోలు దట్టి ఆ వస్త్రము అంత ప్రాముఖ్యం కలిగింది. ఏలియా సర్వ సమాజాన్ని రెప్పపాట్లో తిప్పి పారేశాడండి. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠ మీద ఉన్న ఆ మొత్తం దహించి వేస్తే, బలిపీఠాన్ని దహించి వేస్తే అది చూసిన అప్పటి వరకు వాళ్ళు ఇతర దేవతలను ఆరాధించిన ఇశ్రాయేలు ఎవరో దేవుని పిల్లలే, నా స్వజనమని ఎవరైతే పిలుచుకున్నాడో వాళ్ళే, ప్రభుని నమ్మి ప్రభుని అంగీకరించి రక్షణ మారుమనసు పొందిన వారే ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన దేవుడు కాదు అని, అలా రాజేమో వాళ్ళ రాజ్యం చూస్తున్నారంటే ఇదిగో అబ్బా ఆ దేవతల దగ్గరికి వెళ్ళి, బైబిల్ దగ్గరికి వెళ్ళి విచారం చేసి నేను ఈ మంచం నుంచి లేస్తానా లేదా, నాకు ఈ రోగం తగ్గుతుందా లేదా అని మీరు అడిగిరంటే అక్కడికి వెళ్ళి అని పంపిస్తున్నా. ఇశ్రాయేల్లో దేవుడు లేడా? దేవుడు లేకుండా ఉన్నారా? దేవుడు పిల్లలే కదా, పేరు పెట్టబడిన వారే కదా, రక్షణ పొందిన వారే కదా, మారు మనసు పొందిన వారే కదా. మరి మారు మనసు తగిన ఆ ఫలం ఎందుకు ఫలించలేకపోయారు? ప్రభు అడిగితే ఏది నువ్వు ఫలించిన ఫలం ఏది? నీకు మారు మనసు పొందేవు కదా, నువ్వు ఫలించిన ఫలం ఏది అని అడిగితే కారణం ఏం చెప్తావు నువ్వు? ఆయనను అనుకున్నవారు, ఆయన స్థిరపరిచిన వారు, ఆయన్ని నడికట్టుగా చేసుకుంటే, ఆయన నీతో ఉంటే, ఆయన నువ్వు హృదయంలో చేర్చుకుంటే ఆయన నిన్ను స్థిరపరచటమే కాదు, ఆయన నడుము నిన్ను ఆయనతో అంటుకట్టుకోబెడతాడు. నువ్వు అంటుకట్టబడిన నీవు అనేకమైన కార్యాలు చేస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నడికట్టు తోలు తట్టి, ఈ తోలు తట్టి చాలా ప్రాముఖ్యమైనది. అంటే సిద్ధ మనసు కలిగి ఉండాలి. అది ఎప్పుడు నువ్వు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. దేనికి? అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. శ్రమల, బాధల, ఇబ్బందుల, ఇక్కట్ల, శత్రువ, అపవాద దేనైనా ఎదుర్కోవడానికి నీవు సిద్ధంగా ఉండాలి. సిద్ధ మనసును జోడు తొడుక్కొని సిద్ధంగా ఉండాలి ఏదైనా ఎదుర్కోవటం అంటే నీ ప్రభు నిన్ను బలపరిచి నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు అని అర్థం. శత్రువు పైన నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడని అర్థం. శత్రువుని ఓడించగలవని అర్థం. నీ ద్వారానే శత్రుని
నమూల నాశనము చేయబోతున్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఏలియా గొంగలి ధరించుకుని నడుముకు తోలు దట్టి కట్టుకునేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఏలియా రెండోసారి వచ్చి ఉన్నాడని ప్రభు కూడా సెలవు. ఇతడు ఏలియా కాడా అన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆ యోహాను ఒంటె రోమముల వస్త్రమును ధరించుకొని మూలకు చుట్టి తోలు దట్టి ధరించుకొని అడవి తేనెను మిడతలను తినువాడు, ఆ అడవిలో జీవిస్తున్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్యములో శబ్దం వినపడింది. అరణ్యములో ఒకరి కేక, ఏమని? మారు మనసు పొందుడి. ప్రభు రాకడకు మార్గాలను సిద్ధపరచు. ప్రభు వచ్చే వాళ్ళకి నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రభు వచ్చే వాళ్ళకి నువ్వు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఆయన. 10 మంది కన్యకలు సిద్ధపడినారు, కానీ 5 మాత్రమే ఎత్తబడ్డారు. 5 విడబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. నీవు సిద్ధంగా ఉండాలి. మరి ఆయన రాకడే మనం సిద్ధపడదామా? మన ప్రభు ఎవరు? బలమునే నడిగట్టుగా ధరించుకునేవాడు. తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయన. పర్వతమును స్థిరపరచున్నట్టుగా నీవు స్థిరపరచబడుదువుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర 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 స్తుతి 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 స్తోత్ర స్తోత్ర. ప్రార్థన.